అమెరికా నౌకాదళంలో సరికొత్త లేజర్ ఆయుధం వచ్చి చేరింది. దీనికి హెలియోస్ అని పేరు పెట్టారు. హెలియోస్ అంటే హై ఎనర్జీ లేజర్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజ్లర్ అండ్ సర్వేలెన్స్ అని అర్థం. 60 కిలోవాట్ హై అండ్ ఎనర్జీ లేజర్ కాంతి వేగంతో టార్గెట్లపై దాడి చేస్తుంది. వివిధ దశల్లో రక్షణ వ్యవస్థలా పనిచేయడమే దీని ప్రత్యేకత. హార్డ్ కిల్లో లక్ష్యాన్ని భౌతికంగా నాశనం చేస్తారు. అదే సాఫ్ట్ కిల్లో టార్గెట్ కమ్యూనికేషన్లను తెంపేసి అచేతనం చేస్తారు. హెలియోస్కి సంబంధించిన సమాచారం ఇప్పుడు అంతర్జాలంలో ట్రెండింగ్గా మారింది. ఇక యుఎస్ఎస్ ప్రెబల్ డెస్ట్రాయర్ సముద్ర మధ్యలో దీన్ని ప్రయోగించింది. ప్రపంచంలోని పలు దేశాలు లేజర్ ఆయుధ వ్యవస్థని అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే లేజర్ రేస్లో చాలా ముందుంది. ఇక ఐరన్ భీమ్ పేరిట ఓ లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఒక్కసారి ప్రయోగించి కేవలం $2 వ్యయంతో రాకెట్లను కూల్చేయొచ్చని ప్రకటించింది. గత ఏడాది దక్షిణ కొరియా కూడా ఈ రకం ఆయుధాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. ఉత్తర కొరియా డ్రోన్ల సమూహాలను కూల్చేందుకే దీన్ని సిద్ధం చేస్తోంది. దీనికి స్టార్ వార్స్ ప్రాజెక్ట్ అనే పేరు పెట్టింది. యూకే డ్రాగన్ ఫైర్ పేరిట సొంతంగా లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది. ఇది గగనతలంలో దూసుకొచ్చే లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. ఇజ్రాయెల్, యూకే, దక్షిణ కొరియా, తుర్కీ, జర్మనీ, జపాన్ లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేశాయి.